వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్. టీఎంసీ గేమ్ ఓవర్, బెంగాల్ మార్పునే ఎంచుకుందన్న మోదీ వ్యాఖ్య. బెంగాల్కు స్థానికుడే సీఎం, అమిత్ షా స్పష్టం. జగన్ పై సంధ్యారాణి ఘాటు విమర్శలు. బీజేపీ కార్యాలయంలో ప్రీతిరెడ్డి చేరికపై స్పష్టత. సచిన్ కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ, అభిమానులతో కలిసి సెలబ్రేషన్. పశ్చిమ బెంగాల్లో తొలి దశ పోలింగ్ అనంతరం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. డమ్డమ్లో జరిగిన భారీ ప్రజాసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు కోసం ప్రజల్లో స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపారు. తొలి దశ ఓటింగ్ తర్వాత ప్రజాభిప్రాయం బీజేపీకి అనుకూలంగా మారిందని, ఇది తుది ఫలితాల్లో స్పష్టంగా ప్రతిఫలాన్నిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ప్రధాని పాలనలో వైఫల్యాలు, అవినీతి కారణంగా ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మార్పు అవసరమని ఆయన పిలుపునిచ్చారు. ఇక ముందున్న దశల్లో కూడా ఇదే ఉత్సాహంతో ఓటింగ్ లో పాల్గొని మార్పునకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. साथियों, मैं सबसे पहले बंगाल के लोगों को और तमिलनाडु के लोगों को बहुत बहुत बधाई देता हूं। खास करके मैं आज बंगाल की बात करूंगा। लंबे समय से बंगाल में परिवर्तन की जो लहर दिख रही थी, कल पहले चरण के मतदान ने उस पर मोहर लगा दी है। कल बीजेपी के पक्ष में जो समर्थन दिखा है, उसने बीजेपी की विजय का शंखनाद कर दिया है। जिस बंगाल में टीएमसी ने लोकतंत्र के मंदिर को कुचल दिया था, अपनी तानाशाही से लोकतंत्र के मंदिर को खंडित कर दिया था, उस बंगाल में पहले चरण में जनता ने लोकतंत्र के मंदिर का पुनर्निर्माण कर दिया है। अब दूसरे चरण में आपको इस लोकतंत्र के मंदिर पर विजय ध्वज फहराना है। పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ప్రచారంపై స్పందించిన ఆయన ప్రస్తుత నాయకత్వం తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తుందని ఆరోపించారు. వచ్చే ముఖ్యమంత్రి బెంగాలీ వ్యక్తే ఉంటారని, రాష్ట్రానికి చెందిన వారే నాయకత్వం వహిస్తారని స్పష్టం చేశారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీకి కట్టుబడి పనిచేసే స్థానిక నేతనే ముఖ్యమంత్రిగా చూస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వం, స్థానికత, పాలన వంటి అంశాలు ప్రధాన చర్చగా మారిన నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్థానిక నాయకత్వంతో పాటు అభివృద్ధి స్థిరత్వం, మెరుగైన పాలన లక్ష్యంగా ముందుకు వెళ్తామని ఆయన సందేశం ఇచ్చారు. बंगाल की मुख्यमंत्री जी अफवाह फैला रही हैं कि बंगाल में अगर भाजपा का शासन आया तो बाहरी लोग शासन करेंगे। मैं दीदी को बताना चाहता हूं, दीदी बंगाल का अगला मुख्यमंत्री बंगाल में ही जन्म लेने वाला, बंगाली मीडियम में पढ़ा लिखा और बंगाली बोलने वाला होगा। इतना ही है कि आपका भतीजा नहीं होगा, वो भारतीय जनता पार्टी का कार्यकर्ता होगा। अगली सरकार बंगाल के ही भारतीय जनता पार्टी के कार्यकर्ता ने बनानी है।
ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సంధ్యారాణి మండిపడ్డారు. కబ్జాలు, అవినీతి దందాలతో విశాఖను సర్వనాశనం చేసిన వారు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. అమ్మ అమరావతి, ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం లేని జగన్ ను ప్రజలు పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. జగన్ రాజకీయం చేయాలనుకుంటే ముందు ఇంటిని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు. ఉత్తరాంధ్ర అని వైజాగ్ ని కబ్జా చేసి వైజాగ్ లో ఎవరిని బ్రతకనివ్వకుండా వాళ్ళ ఆస్తులు లాక్కొని ఓ పక్క స్టీల్ ప్లాంట్ క్లోజ్ చేయించారు, ఇంకో పక్క గుడ్డు మంత్రి గారు ఉండేవాళ్ళు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదు. అలా చేసి ఋషికొండను బోడికొండ చేసేసి అన్ని అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు వ్యవహారాలన్నీ కూడా సర్వనాశనం చేసేసిన మీరు ఈ రోజు ఉత్తరాంధ్ర గురించి, ఉత్తరాంధ్ర మంత్రి గురించి, ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి, మంచి చెడ్ల గురించి మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుగా అనిపించట్లేదు మీకు? ఈ రోజు ఉత్తరాంధ్ర అంటే మీకు మేము వచ్చి స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేసాం. ఈరోజు మేము వచ్చిన తర్వాత ఈరోజు గూగుల్ సంస్థ అంటే ఏమనుకుంటున్నారు అసలు మీరు? అట్లాంటిది వైజాగ్ వచ్చింది గూగుల్ సంస్థ మా చంద్రబాబు నాయుడు గారి వల్ల, మా లోకేష్ బాబు గారి వల్ల ఈరోజు గూగుల్ సంస్థ వచ్చింది అని అంటే తలెత్తుకుని గర్వంగా మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు అనకాపల్లిలో ఆర్సిలమెటల్ వచ్చింది అని అంటే మీ ఉత్తరాంధ్రకి అది ఎంత మంచి ఇది. ఈ రోజు వచ్చి యూనివర్సిటీలు, గిరిజన యూనివర్సిటీ పార్వతీపురం వచ్చింది అని అంటే, అలాగే కొన్ని యూనివర్సిటీలు అన్ని కూడా ఉత్తరాంధ్రలో అన్ని యూనివర్సిటీలు వస్తున్నాయి అని అంటే, ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో 100 రోజుల పండుగ ఎంత ధైర్యంగా చేసుకుంటున్నారు. ఆ రోజు మీరు వస్తే ఆంధ్ర యూనివర్సిటీ ఏమైపోద్దని భయపడేవాళ్ళు. ఎక్కడ మీరు పార్టీ తాలూకా మీటింగ్లు పెడతారని భయపడి వీసీలు పారిపోతుండేవాళ్ళు. ఈ రోజు మీరు మాట్లాడుతున్నారే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది అని అంటే మా వల్లే జరుగుతుంది. అది మా కూటమి ప్రభుత్వం వల్లే జరుగుతుంది. ఈ రోజు మీరు ఆ ఋషికొండను కొట్టించి బోడికొండ చేసి దాని మీద ఎందుకు పనికి రాకుండా ఒక బిల్డింగ్ కట్టారు. ఈ రోజు ఆ బిల్డింగ్ చూస్తేనే భయపడుతున్నారు అందరూ. దాన్ని ఓపెన్ చేయాలంటే భయపడుతున్నారు. దీని రెంట మనం కట్టుకోగలుగుతామా, దీన్ని మనం మోయగలమా అనే భారంతో అందరూ చూస్తున్నారే. ఈ రోజు ఏదైనా ప్రతిదీ కూడా ఐటీ హబ్ అంటే విశాఖపట్నం కనిపిస్తుంది. విశాఖపట్నంలో అందరూ కూడా మంచి వాళ్ళు అని అందరికీ తెలుసు. ఆ మంచితనాన్ని మీరు చాలా దౌర్జన్యాలు చేసి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి విశాఖపట్నాన్ని దౌర్జన్యంగా దోచుకున్నారే మీ జగన్మోహన్ రెడ్డి అనుచరులు. ఈ రోజు ఇంకా మళ్ళీ ఉత్తరాంధ్ర గురించి మొసర కన్నీళ్లు కారుస్తున్నారు కదా. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అనకాపల్లిలో ఇంకొక శంకుస్థాపన జరుగుతుంది. నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి మండలం ఆల్తూరుపాడు రిజర్వాయర్ కు 699.20 కోట్ల అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు అని, లక్షలాది మందికి ఆ రిజర్వాయర్ జీవనాధారమని ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. చాలాసార్లు సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, ఆనం రామనారాయణ గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి ముందుగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 8 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈరోజు 679 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి ఈరోజు వెంకటగిరి నియోజకవర్గమే కాదు, అలాగే తిరుమల తిరుపతికి సంబంధించి 4 టీఎంసీల నీళ్ళకి వాళ్ళు అందించేదానికి ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 90,464 ఎకరాల సాగునీరు, 223 గ్రామాలకు త్రాగునీరు లభిస్తుంది. కాబట్టి మరోసారి ముఖ్యమంత్రి గారికి, అలాగే రామనారాయణ రెడ్డి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. బ్యారేజీ నీటి అవసరాలకి మా గౌరవ శాసనసభ్యులు ఇద్దరు 2 టీఎంసీలు నీరు అడిగారు. అది సమంజసమే. అయితే గత సమావేశాల్లో కూడా మేము 2.5 టీఎంసీలు అడిగితే 1.76 టీఎంసీలు ఇవ్వడం జరిగింది. అయితే మాకు తాగునీటి అవసరాల కోసం 0.75 టీఎంసీ, అలాగే స్వర్ణముఖి నది కింద ఉన్న 48 చెరువులు, 30,121 ఎకరాల వ్యవసాయానికి గాను ఇంకొక 150 టీఎంసీలు 1.50 టీఎంసీ అవసరం ఉంది సార్. కాబట్టి 2 టీఎంసీలకి కొంచెం ఎక్కువగా 2.5 టీఎంసీలు ఇవ్వాలని మంత్రి గారిని ఈ సమావేశంతో. టీడీపీ నేతలు అత్యంత దారుణంగా జుబుక్సాకరంగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి అన్నారు. వేంపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలు, అజెండాలతో ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారని తెలిపారు. పెద్ద దస్తగిరి కుమారుడి ఫిర్యాదును కూడా పట్టించుకోకుండా ఈనాడు వీచ కథనాలు రాస్తుందని ఆరోపించారు. ఎల్లో పత్రికలు ఎక్కడికి పోతున్నాయి, ఏం రాస్తున్నాయని ప్రశ్నించారు. చంద్రబాబు ఆపదలో ఉన్నప్పుడల్లా ఈనాడు, ఆంధ్రజ్యోతి నీచపురాతలు రాస్తాయన్నారు. వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్ కు లింకులు పెడుతూ తప్పుడు కథనాలు అల్లుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి అంటే చంద్రబాబు, ఆంధ్రజ్యోతి అంటే టీడీపీ అని అందరికీ తెలుసన్నారు.
తప్పుడు కథనాల ద్వారా కాకుండా దమ్ముంటే వైఎస్ జగన్ మీద డైరెక్ట్ గా యుద్ధం చేయగలవా చంద్రబాబు అని ప్రశ్నించారు. చంద్రబాబు పొలిటికల్ గేమ్ కోసం దిగజారి రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. అసలు ఎక్కడికి పోతాండ్రు ఈ పత్రికలు? అసలు ఏమి చేయాలనుకున్నారు, ఏమి చూపించాలనుకుంటున్నారు నాకు అర్థమే కావడంలే. మీ వార్తాపత్రికలు ఉండేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ రకంగా ప్రజలకు మేలు జరుగుతున్నాయి, ఏ ఏ వాతావరణం ఉండాలో చెప్పేదానికి పత్రికలు ఉంటే, మీ పత్రికల్లో ప్రధానంగా ఏ రకంగా లింకప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ట పాలు చేయాలా, ఏ సంబంధం లేదు ఏదో ఒక తోకను పట్టుకొని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలనేటువంటి ప్రయత్నాలు తప్పితే ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతున్నా. నిన్న అనకాపల్లికి పోయినాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆడ ఏదో పబ్లిక్ కార్యక్రమం, ఏదో నువ్వు చేసేటువంటి మేలో నీ డెవలప్మెంట్ ఏదో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటే అది వదిలిపెట్టి వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి అలిపిరిలో జరిగినటువంటి సంఘటన వరకు మాట్లాడుతూ ప్రతి ఒక్క దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్మోహన్ రెడ్డో ఎవరినో లింకప్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత అరాచకానికి పాల్పడుతాడో? అరాచకం కాదా ఇది? 76 సంవత్సరాలు, ఇటీవల నిన్నో మనలో చూసిన పేపర్లో 76 సంవత్సరాలు పూర్తయినాయి మీకు. ఎవరం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు పోవాల్సిందే. మామూలుగా వయసు పెరిగే కొద్దీ చాలా బాధ్యతగా వ్యవహరిస్తాం, 10 మందికి జవాబుదారీగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాం. వయస్సు మీరిపోయే కొద్దీ మనం ఈ లోకాన్ని విడిచిపెడతాము. పోయినప్పటికీ ఇక్కడటువంటి పాపాలన్నింటి కూడా ప్రక్షాళన చేసుకొని వీలైనంత కాడికి ఏదైనా పొరపాట్లో తక్కువ చేస్తే దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటూ రామకృష్ణ అని చెప్పుకొని వీలైన కాడికి సన్మార్గంలో మా ప్రయాణం చేసేదానికి ఎవరైనా ప్రయత్నం చేస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, కుర్తిమి మంత్రులు సంధ్యారాణి మరియు సవితపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారని ఆరోపించారు. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీపై ప్రశ్నిస్తే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని అడిగితే అసలు విషయాలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆమె మండిపడ్డారు. మంత్రులు మీడియా ముందు గట్టిగా మాట్లాడితే అబద్ధాలు నిజాలు కావని, నిజాలు అబద్ధాలు కావని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు అన్ని రాజకీయ డైవర్షన్ కోసమేనని విమర్శించారు. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే అసలు విషయాలకు బదులుగా వ్యక్తిగత దూషణలకే పరిమితం అవుతున్నారని ఆమె అన్నారు. అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని సుప్రీంకోర్టు, సిబిఐ చెప్పిందని గుర్తు చేశారు. మంత్రి సంధ్యారాణి నియోజకవర్గంలో గిరిజన ఉద్యోగుల తొలగింపులు, కేజీబీవీ సిబ్బంది వ్యవహారం, విద్యారంగంలో అన్యాయాలపై కూడా పుష్పశ్రీవాణి ప్రశ్నలు సంధించారు. ఏకలవ్య పాఠశాలలో శిక్షణ పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఐ విల్ లెర్నింగ్ సొల్యూషన్ సంస్థ వ్యవహారంపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గిరిజన విద్యార్థులు మృతి చెందిన ఘటనలపై కూడా మంత్రి స్పందించలేదని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులతో అధికారాన్ని వినియోగిస్తున్నారని, ఒకరికి ఒక రూలు మరొకరికి మరో రూలు అనుసరిస్తున్నారని ఆరోపించారు. సో ఇదంతా కేవలం డైవర్షన్ కోసం మాత్రమే. ఈ ఆరోపణలు తల్లి చెల్లి గొడ్డలి ఇవన్నీ ఆరోపణలు వీళ్ళకేం కొత్త కాదు. ఇవేం కొత్త ఆరోపణలు కూడా కాదు, ఇవేం కొత్త అబద్ధాలు కూడా కాదు. ఎలక్షన్ ముందు మాట్లాడారు, ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడారు, మేము అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారు, ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. మ్యాటర్ ఒకటే, అబద్ధాలు ఒకటే, ఆరోపణలు ఒకటే. అన్నిటికీ కొత్త డ్రెస్ తగిలిస్తారనమాట, తగిలించి ప్రజల ముందు పెడతారు. అంటే మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా, ఎంత తప్పుడు ఆరోపణలు చేసినా, అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు ఏది చెప్తే అది నమ్ముతారు ప్రజలను అనుకుంటున్నారా? ఈరోజు ఎలక్షన్ ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? 2 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తే, ఫీజు రీఎంబర్స్మెంట్ ఆగిపోయిందని ప్రశ్నిస్తే తల్లి చెల్లి గొడ్డలి, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది మహాప్రభు అని మేము క్వశ్చన్ చేస్తే తల్లి చెల్లి గొడ్డలి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి? ఆడబిడ్డ నిధి ఏది అని అంటే తల్లి చెల్లి గొడ్డలి. 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని అంటే
తల్లి చెల్లి గొడ్డలి, ఇది తప్ప వేరేది రాదు. ఎందుకు? గతంలో చేశారు కదా ఆరోపణలు, ఎలక్షన్ ముందు చేశారు కదా, ఈ ఎలక్షన్ ముందు చెప్పారు కదా ఈ అబద్ధాలు, ఈ ఆరోపణలు. మళ్ళీ ఎందుకు చెప్తున్నారని అంటే కొత్తగా అబద్ధం చెప్పడానికి ఏమీ లేదు, కొత్త ఆరోపణలు ఏమీ లేవు. అందుకే పాత ఆరోపణలకి కొత్త డ్రెస్ వేసి ఈరోజు మీడియా ముందుకు వచ్చి వల్లించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. వీళ్ళు ఏమంటారంటే తల్లిని చెల్లిని గెంటేశారు, ఆస్తుల కోసం గెంటేశారు అని చెప్పేసి చెప్తున్నారు. తల్లిని చెల్లిని గెంటేశారని చెప్పేసి మీరు అంటున్నారు కదా, అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లికి ఇచ్చినటువంటి అంత ఆస్తి ఏ సోదరుడైనా ఏ సోదరికైనా ఇచ్చారా మీరు చెప్పగలరా? మీ దగ్గర కేస్ స్టడీ ఉందా? ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి ఎంత ఆస్తులు ఇచ్చారు, హెరిటేజ్లో ఎంత వాటా ఇచ్చారు మీరు చెప్పగలరా? మేము సభ్యత సంస్కారం పక్కన పెడితే మీకన్నా ఇదిగా మాట్లాడగలం, మాకు నోర్లు పెద్దవి ఉన్నాయి, మాట్లాడగలం. సభ్యత సంస్కారం ఒక నిమిషం పక్కన పెడితే మేము ఏదైనా మాట్లాడగలం. వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడతారు. అసలు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి, వివేకానంద రెడ్డి గారి హత్య జగనే చేపించారు, జగన్ గారే చంపించారు, గొడ్డలతో నరికిపించారు, మీ పార్టీకి గొడ్డలు గుర్తని పెట్టుకోండి, మీది గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు. స్వయంగా ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనే వివేకానంద రెడ్డి గారి హత్యకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇటీవల కన్నుమూసిన మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావుకు బీఆర్ఎస్ నేతలు ఘన నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్, ఎమ్మెల్సీ సాంబీపూర్ రాజు, మాజీ ఎంపీ రావు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి తమ సంతాపాన్ని తెలిపారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ని కుటుంబ సభ్యులను పరామర్శించి వారి దుఃఖంలో భాగస్వాములయ్యారు. నాదెండ్ల భాస్కర్ రావు సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి కోటలో ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఇది హాట్ చర్చకు దారితీసింది. ప్రీతిరెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు గుర్తించారు. బీజేపీ పార్టీ విధానాలపై సానుకూలంగా మాట్లాడారు. దీంతో ఆమె బీజేపీ వైపు అడుగేస్తారని చర్చ మొదలైంది. ఈ ఊహాగానాల నడుమ శుక్రవారం నాడు ప్రీతిరెడ్డి బీజేపీ పార్టీ ఆఫీసుకు వెళ్లి సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కలిశారు. అయితే ఇది మర్యాదపూర్వక భేటీనని చెబుతూ ప్రచారాలకు ప్రీతిరెడ్డి తెరదించారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏఏ క్యాంపస్ ఓపెనింగ్ కు ప్రధాని మోడీని ఆహ్వానించాం కాబట్టి ఆ పార్టీ నేతలను ఇప్పుడు కలుస్తున్నాం. బీజేపీనే కాదు అన్ని పార్టీల నేతలను కలిసి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం మొన్న మంత్రి శ్రీధర్ బాబులు కూడా కలిశాం. నేను బీజేపీలో చేరడం లేదు. మల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాకు బీఆర్ఎస్ అంటే గౌరవం ఉంది. విద్యావేత్తగా అందరితో కలిసి ఉండడంలో తప్పేముంది? దయచేసి ఈ ప్రచారానికి ఇంతటితో ఆపండి అన్నారు ఆమె. మనము డిజిటల్ ఇండియా కోసము మనం ప్లాన్ చేసి మన పిల్లలకి మొత్తం ఏఐ నేర్పిస్తున్నాం కాబట్టి ఇట్లాంటి ఒకే ఒక్క యూనివర్సిటీ, ఇట్లాంటి యూనివర్సిటీ మొత్తం భారతదేశంలోనే చాలా తక్కువ. ఏఐ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్, టెక్నాలజీనే కాదు, మెడిసిన్లో, డెంటిస్ట్రీలో, అగ్రికల్చర్లో, ఫార్మసీలో, అలైడ్ హెల్త్లో, ప్రతి ఒక్క క్షేత్రంలో మేము ఏఐ పిల్లలకి నేర్పిస్తున్నాం. సో ఇట్లాంటి ఒక డిఫరెంట్ యూనివర్సిటీ ఓన్లీ భారతదేశంలో మన మల్లారెడ్డి యూనివర్సిటీ మాత్రమే. సో దీనికి ప్రస్తావంకి, దీనికి పిలవడానికి, ఈ ఓపెనింగ్కి పిలవడానికి మేము మోదీ గారి దగ్గరికి వెళ్ళినుండే. అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ మన స్థానిక బీజేపీ మినిస్టర్ గారు, మన కిషన్ రెడ్డి అన్న గారు, ఇంకా అక్కడికి వెళ్ళి మేము వాళ్ళకి ఇన్వైట్ చేసి మనము మన క్యాంపస్కి ఓపెనింగ్కి పిలుస్తున్నాం. సో దానికి ఇక్కడ మా చంద్రశేఖర్ అన్న గారు, ఆయన మన స్టేట్ తెలంగాణ ఇన్ఛార్జ్. సో ఆయనకి మనం కనెక్ట్ కావాలి కదా, ప్రతి ఒక్కరికి మనం కనెక్ట్ కావాలి కదా. ఎందుకంటే మోదీ గారు వస్తున్నారంటే ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కలిపి, అంటే భారతదేశం ప్రైమ్ మినిస్టర్ ఆయన మన ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నారంటే మన హైదరాబాద్ ఏముంది, మన తెలంగాణ ఏముంది, మన స్టూడెంట్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత పవర్ఫుల్గా ఉంది, అది మనం చూపించాలి కదా.
దీనికి ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇవ్వాలి. నేను ఇక్కడ వచ్చింది ఇన్విటేషన్ ఇవ్వడానికి. దయచేసి అట్లాంటి యాంగిల్ దీనికి తీసుకురాకండి. నేను ఏ పార్టీ కూడా జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మీరు చంద్రశేఖర్ జీ కూడా కలిసి కూడా నేను ఒక్కటే మాట్లాడినాను, మన భారతదేశం కోసం, ఒక నేషనల్ యూనిటీ కోసం, మన ఒక నేషన్ కోసం, మన నేషన్ ప్రైడ్ కోసం మనం పోరాడాలి, ప్యాట్రియాటిజం కోసం పోరాడాలి. మనం ఫస్ట్ నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది గుర్తుపెట్టుకో. అవునా? నాకు తెలీదు, నాకు మీరు చెప్తుంటే నేను నేషన్ ఫస్ట్. అది ఎందుకు బీజేపీ అవుతుంది? ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలండి, ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ పార్టీ, ఇట్ ఈస్ అబౌట్ నేషన్ ఫస్ట్. ఎప్పటికైనా చూడండి, మీరు ఒక మాట చెప్తున్నాను, మల్లారెడ్డి గారు ఒక పెద్ద మనిషి, ఆయన ఎమ్మెల్యే, ఆయన బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద బీఆర్ఎస్ పార్టీ, దాంట్లో డౌట్ లేదు. అది కాకుండా మేము ఇది చేసేది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. నేను ఇది పోరాడేది ఓన్లీ, నేను ప్రతి ఒక్కరితో టచ్ లో ఉంటున్నాను. నేను ఇక్కడ మన లోకల్ మినిస్టర్, కాంగ్రెస్ మినిస్టర్ తో కూడా టచ్ ఉంటున్నాను, బీఆర్ఎస్ మినిస్టర్, మన ఇది మొత్తం పార్టీతో టచ్ ఉంటున్నాను, బీజేపీ వాళ్ళతో టచ్ ఉంటున్నాను. తప్పేముంది? అందరితో టచ్ ఉండడంలో తప్పలేదు కదా. ఐఎమ్ ఎడ్యుకేషనిస్ట్. నేను ఒక పార్టీ చూస్ చేయలేను. ఒక ఎడ్యుకేషన్ మాదిరిగా చూడాలంటే పార్టీ కాదు, ఇక్కడ అందరు కలిసి పనిచేయాలి. మొన్న నేను శ్రీధర్ బాబు గారి దగ్గర కూడా వెళ్ళాను, అక్కడ కూడా ఆయన కూడా నేను మొన్న ఇన్విటేషన్ ఇచ్చాను. అందరికి ఇస్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కలుస్తున్నాను నేను. సో ఇది ఇట్ ఈస్ నాట్ అ పార్టీ కన్సర్న్ సిచ్యువేషనే కాదు, ఇది ఎడ్యుకేషన్ కోసం మాత్రమే, డిజిటల్ ఇండియా కోసం మాత్రమే, స్కిల్ కోసం మాత్రమే, అంతే. దయచేసి అట్లాంటి యాంగిల్ దీనికి తీసుకురాకండి. నేను ఏ పార్టీ కూడా జాయిన్ అవ్వట్లేదు. ఇప్పుడు కూడా మీరు చంద్రశేఖర్ జీ కూడా కలిసి కూడా నేను ఒక్కటే మాట్లాడినాను, మన భారతదేశం కోసం, ఒక నేషనల్ యూనిటీ కోసం, మన ఒక నేషన్ కోసం, మన నేషన్ ప్రైడ్ కోసం మనం పోరాడాలి, ప్యాట్రియాటిజం కోసం పోరాడాలి. మనం ఫస్ట్ నేషన్ ఫస్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది గుర్తుపెట్టుకో. అవునా? నాకు తెలీదు, నాకు మీరు చెప్తుంటే నేను నేషన్ ఫస్ట్. అది ఎందుకు బీజేపీ అవుతుంది? ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలండి, ప్రతి ఒక్క సిటిజన్ ఇట్లా చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ పార్టీ, ఇట్ ఈస్ అబౌట్ నేషన్ ఫస్ట్. ఎప్పటికైనా తిరుపతిలో ప్లాన్ చేస్తున్నాం. ఇది మన పక్క రాష్ట్రం తెలంగాణ, తెలుగు రాష్ట్రం. ఇంకోటి ఏముంది? తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. ఏం రాజస్థాన్ లో ఏం అనుకోవట్లేదు, వేరే స్టేట్ లో ఏం అనుకోవట్లేదు. అనుకున్నప్పుడు ఫస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఫస్ట్ గుడ్ న్యూస్ అని మీకే ఇస్తాను. ఇప్పుడు ప్రోగ్రామ్ ఇంకా ఇది కాలేదు, వీఆర్ ప్లానింగ్. డేట్ ఆయననే ఇస్తానన్నారు కాబట్టి, ఆయన డేట్ ఇచ్చిన తర్వాత 100% నాకన్నా ఎక్కువ ముందే మీకే తెలుస్తుంది కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఆయన వస్తున్నారంటే నేనే మీకు ఇన్విటేషన్ ఇస్తా, ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇన్విటేషన్ నేనే ఇస్తాను. ఎందుకంటే అది ఒక ప్రౌడ్ మూమెంట్ ఆయన మా క్యాంపస్ లో రావడం. అది దానికి సంబంధం లేదన్నా, అసలు దానికి సంబంధమే లేదు. నేను పార్టీ లేదు, నేను ఏం యాక్టివిటీ చేసినా అట్లాంటి ఏమి యాక్టివిటీ చేయట్లేదు. నేను చేసేది ఇప్పుడు ఏదైనా పండుగ వస్తే, హనుమాన్ జయంతి వస్తే, నాకు ఒక దగ్గర పిలిస్తే నేను అక్కడ వెళ్ళి నేను హనుమాన్ జయంతి కోసం పాట పాడితే దానికి బీజేపీకి సంబంధం ఏముంది? నేను హిందూ కాదా? ఒక్క నిమిషం నేను చెప్తున్నాను, సీట్ కోసం అడగడం కాదు, క్లియర్ గా చెప్తున్నాను. మోదీ గారికి కలవడం కారణం ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ గా, మనకి చీఫ్ గెస్ట్ గా ఓపెనింగ్ ఇన్విటేషన్, ఓపెనింగ్ ఆఫ్ అవర్ డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ కోసం ఓపెన్ చేయడానికి ఆయనకు పిలుస్తున్నాం, అంతే. అమలాపురంలో కాపు యువత సాక్షి టీవీలో ప్రసారమైన కథనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేశారు. సాక్షి మీడియాలో వచ్చిన వార్తలు సత్యదూరం అని, అవి దుష్ప్రచారం కలిగించేవిగా ఉన్నాయని వారు ఆరోపించారు. ప్రత్యేకంగా బుచ్చ చౌదరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కులాల మధ్య విభేదాలు రేకెత్తించేలా కథనాలు రూపొందించారని కాపు యువత మండిపడ్డారు. ఈ విధమైన ప్రసారాలు సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షి టీవీ యాజమాన్యం మరియు ఎడిటోరియల్ విభాగంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. కేవలం కాపు సమాధానాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్టు చూపించడం హేయమైన చర్య అని విమర్శించారు. ఇకపై కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రసారాలు చేస్తే సహించబోమని హెచ్చరిస్తూ సాక్షి టీవీపై నిషేధం విధించాలని కూడా వారు డిమాండ్ చేశారు. నా పేరు వెంకటరెడ్డి సునీలు, ఈ కాపు యువతకు సంబంధించిన నాయకుడిని. ఈ సాక్షి మీడియా చేసి దుష్ప్రచారాలని ఖండించాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటి దుష్ప్రచారాల వల్ల మా యువకులు అందరూ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులకి ఈ యువత కానీ, మా కాపు సంబంధించిన నాయకులు కానీ ఇలా దుష్ప్రచారాలు చేయడం వల్ల మా నాయకులందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ సాక్షి మీడియాని బ్యాన్ చేయాలని కోరుకుంటున్నాం. పేరు ఇందుకు ఆనంద్ అండి, నాది అమలాపురం.
ఈరోజు సాక్షి మీడియాలో వచ్చిన కథనం వల్ల కులాల మధ్య విద్వేషాలు రేకొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి కథనాల వల్ల కులాల మధ్య ఉన్న మంచి సాంప్రదాయాన్ని విఘ్నితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గతంలో ఇదే విధంగా అమలాపురంలో జరిగిన అల్లర్లో చాలామంది యువత చదువుకున్న విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ అదే పునరావృతం చేయటానికి ఈ గవర్నమెంట్ బురద చల్లటానికి చంద్రబాబు నాయుడు మీద ఈ రకమైన దుష్ప్రచారం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సాక్షి మీడియా ద్వారా ఇటువంటి కథనాల వల్ల యువత అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గతంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఈసారి అలా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి మా యువత అంతా ముందుకు వచ్చి ఈరోజు జిల్లా ఎస్పీ గారికి ఈ సాక్షి మీడియా మీద సాక్షిని సోషల్ మీడియా మీద కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా సరైన కఠిన నిర్ణయం తీసుకుని మీడియా మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 53వ పడిలోకి అడుగుపెట్టారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ముంబైలోని నివాసం వద్దకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వారితో కలిసి సచిన్ జన్మదిన వేడుకలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి అభిమానుల నుంచి బహుమతులు స్వీకరించారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.